అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్డులో నగ్నంగా నిలబెట్టిన బోరుగడ్డ అనిల్. ఏంటా ఎలా మాట్లాడుతున్నాడు వీడు? బోరుగడ్డ అనిల్ ఏంది, జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్లో నగ్నంగా నిలబెట్టడం ఏంది అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. నిజంగానే జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్లో నగ్నంగా నిలబెట్టేశాడు బోరుగడ్డ అనిల్. పూర్తి వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే కనుక బోరుగడ్డ అనిల్ చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తూ, తను చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నాడని చెప్పి అటు జన సైనికులు కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, కూటమి నాయకులు కానీ, కూటమి కార్యకర్తలు కానీ అందరూ కామ్గా ఉన్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా బోరుగడ్డ అనిల్ బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు? ఎవరు తీసుకొచ్చారు? ఈ ప్రశ్న అందరం మదిలో మెదిలింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మనస్తత్వం గల వ్యక్తో బోరుగడ్డ అనిలే బయట పెట్టేశాడు. ఎందుకు ఈ మాట అంటున్నాను? జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన, అంటే జగన్మోహన్ రెడ్డి 43 కేసులు, 11 ఛార్జ్ షీట్లలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసుల్లో A1గా ఉన్న కేసుల్లో ఎవరైతే వాదించి బయటికి తీసుకొచ్చారో, ఇది జగన్మోహన్ రెడ్డిని జైలు నుంచి బెయిల్ మీద తీసుకొచ్చారో అదే టీముని పెట్టి బోరుగడ్డ అనిల్ని బయటికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నేను చెప్తున్న మాట కాదు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక మీడియా డిబేట్లో, ఒక మీడియా ఇంటర్వ్యూలో తనకై తాను చెప్పిన మాట. అంటే ప్రజల్ని ఎలా చూస్తున్నారు వీళ్ళు? అంటే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక 6 నెలలు జైల్లో ఉంటే అయిపోయింది, బోరుగడ్డ అనిల్ చేసింది తప్పు కాదని చెప్పి వాడి గురించి ఎవరు పట్టించుకోవటం లేదు, ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని జనాలు మర్చిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన లాయర్ల టీముని దింపి బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడ సూపర్ ట్విస్ట్ ఏందో చెప్పమంటారా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు, జత్వానీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏదైతే ఉన్నారో, జత్వానీ గారి కేసులో ఓ ముంబై హీరోయిన్ని తీసుకొచ్చి ఇక్కడ టార్చర్ పెట్టిన కేసులో ఏదైతే ప్రధాన నిందితుడిగా ఉన్నారో అతన్ని బయటికి తీసుకురావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే టీమును వాడాడు. తనను బెయిల్ మీద తీసుకొచ్చిన లాయర్ల టీమునే వాడాడు. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎంత ఇంపార్టెంట్ అయ్యాడో జగన్మోహన్ రెడ్డికి ఆలోచించండి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఎంత ఇంపార్టెంటో బోరుగడ్డ అనిల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మాట నేను చెప్పలేదండి, బోరుగడ్డ అనిలే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడానికి కారణమైన లాయర్ల టీము ఆంధ్రప్రదేశ్లో వాదించింది ఇద్దరికే. అది ఒక పిఎస్ఆర్ ఆంజనేయులకి, 2 నాకు అని చెప్పి గర్వంగా కాలర్ ఎగరేసి మరీ చెప్పాడు. అంటే జనాలు గొర్రెలు అంతేనా? జగన్మోహన్ రెడ్డి నీ బతుకుడు నడి రోడ్లో నగ్నంగా నిలబెట్టేశాడు. ఇన్నాళ్ళు నువ్వు పైన కవరింగ్లు చేయడానికి మా తరపున బూతులు మాట్లాడే వాళ్ళు ఉండరు, వల్గర్ లాంగ్వేజ్ చేసే వాళ్ళు ఉండరు, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉండరు, అంతా కూటమి నాయకులే మాట్లాడుతున్నారంటూ ఏదైతే పోర్ట్రేట్ చేయాలని చూసావో దానినంతా ఒకే ఒక మాటతోటి జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని నగ్నంగా ప్రజల మొదలు చేశాడు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి. అంతేనా? ఇక విషయంలోకి వెళ్తే ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి సామాన్యుడేం కాదండి, చిన్న చితక వ్యక్తి ఏం కాదు. వెనకమాల జగన్మోహన్ రెడ్డి అండ ఉందని చెప్పి చూసుకొని రెచ్చిపోయి ఏ విధంగా మతమెక్కిన, ఈ మాట అంటానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను, కాకపోతే అతనికి ఆ మాట తక్కువే, మదమెక్కిన ఒక దున్నపోతులాగా ఎవరికి పడితే వాళ్ళకు ఫోన్ చేసి లకారాలతో భాష మాట్లాడుతూ, ఆఖరికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు నచ్చక బయటకు వస్తే గనక జగన్ అన్న గురించి ఏదన్నా మాట్లాడితే నెల్లూరు నడి రోడ్డుల్లో బండి గట్టి ఈడ్చుకొస్తా అంటూ ఆయనకే వార్నింగ్ ఇచ్చినంతటి గనుడు ఈ బోరుగడ్డ అనిల్. ఓకే, మరి ఆల్ ఆఫ్ సడన్ గా ఈ బోరుగడ్డ అనిల్ ఇష్యూ బయటికి రాగానే ముఖ్యంగా కలవరబడింది వెంకటరెడ్డి అండి. ఎందుకు వెంకటరెడ్డి భయపడ్డాడు అంటే కనుక
బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒకటికి 2 సార్లు కదా 3 సార్లు చెప్పాడండి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి రాసుకోరా సాంబా, ఎక్కడ రాసుకుంటావు రాసుకో, నేను కరుడు కట్టిన జగనన్న సైనికుడిని, నా వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉండే నన్ను బయటికి తీసుకొచ్చాడు, నన్ను ఇలా మాట్లాడమని, గట్టిగా మాట్లాడమని చెప్పిందే జగన్మోహన్ రెడ్డి అండ్ టీము. అందుకే నేను అంత గట్టిగా మాట్లాడగలిగాను. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి నన్ను వెనకమాల ఉండి, నా వెన్నుదన్నుగా ఉండి, తన లాయర్ల టీమును పెట్టి నన్ను బయటికి తీసుకొచ్చాడనే విషయం బయటికి రాగానే కారుమూరి వెంకటరెడ్డికి గొంతులో గుమ్మడికాయ పడిందండి. ఇది బోరుగడ్డ అనిల్ చెబితే కారుమూరి వెంకటరెడ్డికి ఎందుకు గొంతులో గుమ్మడికాయ పడిందంటే, ఈ మధ్యకాలంలో చాలా డిబేట్లో చెప్పాడండి, బోరుగడ్డ అనిల్కి మాకేం సంబంధం అంటే అదే మాట యాంకర్ అడిగితే, వాడేవాడండి కారుమూరి వెంకటరెడ్డి, గొట్టంగాడు, నా గురించి ఎందుకు అడిగి, నేను ఉంది వైసీపీలో, ఆ గొట్టంగాడి చెబితే నేను సమర్థించాలా అంటూ, ఆ గొట్టంగాడిని నేను లెక్కలోకి తీసుకోవాలా అంటూ కొంచెం ఘాటుగానే స్పందించాడు మన బోరుగడ్డ అనిల్. ఎవడో గొట్టంగాడు మాట్లాడితే నేను దాన్ని పట్టుకోవాలా అన్నట్టు మాట్లాడాడు. ఆ మాట వినేతలకి మన హార్దిక్ రెడ్డి అంటే పాపం ఫీల్ అవుతాడులేండి, మన వెంకటరెడ్డికి ఎక్కడో కాలింది. హడావుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఒక లేఖ రిలీజ్ చేయించాడు. ఎవరిని పిచ్చాలని చేద్దామనబ్బా, ఎవరిని పిచ్చాలని చేద్దామని ఏమని లేఖ రిలీజ్ చేయించాడు? ఈ మధ్యకాలంలో కొన్ని మీడియా డిబేట్లలో కానీ, లేదంటే కనుక మీడియా ఇంటర్వ్యూల్లో కానీ, బోరుగడ్డల అనిల్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అని చెప్పుకుంటున్నాడు. అతనికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి పత్రికా ప్రకటన విడుదల చేయడమైనది. ఇట్లు వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు పార్టీ తాడేపల్లి కేంద్ర కార్యాలయం అని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయించాడండి. జనాలు ఏమన్నా గొర్రెల్లకు కానొస్తున్నారా తెలియక అడుగుతున్నా వెంకటరెడ్డి, జనాలు ఏమన్నా గొర్రెల్లకు కానొస్తున్నారా మీ కంటికి? పార్టీకి వాడికి ఎలాంటి సంబంధం లేకపోతే ఎందుకు వాడిని జగన్మోహన్ రెడ్డి లాయర్ల టీం తోటి బయటకు తీసుకొచ్చారు? ఫస్ట్ పాయింట్. నా రెండో పాయింట్ ఏంటంటే కనుక, జగన్మోహన్ రెడ్డి బతుకు నడి రోడ్లో నగ్నంగా నిలబెట్టిన తర్వాత, అంటే ఎప్పుడు దాకా అంటే వీడు ఎప్పుడు బయటకు వచ్చాడో చెప్పమంటారండి? వచ్చి 4 రోజుల పైన అయింది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి బయటకు వచ్చి 4 రోజులైంది, కానీ మీడియాలో ఎక్కడ న్యూస్ రాలా. ఎలా రాలా? ఎక్కడ లోపం ఉంది? మీడియాలో న్యూస్ కూడా రాలా, 4 రోజులు అవుతుంది బయటకు వచ్చి. అసలు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి బయటకు వచ్చాడనే సంగతి తెలిసింది నవంబర్ 25వ తారీఖు. అప్పటికే వచ్చి 4 అవుతుంది. నవంబర్ 25వ తారీఖు ఎలా వచ్చాడని తెలిసింది అనుకోవచ్చు అంటారా? మీకు ఎలా తెలిసింది అని? నవంబర్ 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకి, నవంబర్ 24వ తారీఖు నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళే తరుణంలో బోరుగడ్డ అనిల్ కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెంటే ఉంటూ ఆయనతో పాటే నాంపల్లి కోర్టులో కూడా వెళ్ళాడండి. అత్యంత సన్నిహితులను మాత్రమే లోపలికి పంపిస్తే ఆ సన్నిహితుల్లో ఉన్న ఒక వ్యక్తి బోరుగడ్డ అనిల్. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి బోరుగడ్డ అనిల్కి ఎలాంటి సంబంధం లేకపోతే నాంపల్లి కోర్టులోకి బోరుగడ్డ అనిల్ ఎలా ప్రవేశించగలిగాడు? తీసుకెళ్లిన నాయకులు ఎవరు? బోరుగడ్డ అనిల్ని నాంపల్లి కోర్టు లోపలికి తీసుకెళ్ళింది ఎవరు? ఆ రోజు బయటకు వచ్చి ఒక మీడియాలో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏందయ్యా అంటే కనుక, ఏం మాట చెప్పాడు గుర్తుందా? జగన్మోహన్ రెడ్డికి అండగా మేమంతా ఉంటాం, ఆయన వెన్నంటే ఉంటాం, సైనికుల్లాగా పనిచేస్తాం మేము అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నాడండి. మరి ఆ రోజు ఎందుకు ఖండించలేకపోయాడు? ఇతనికి మీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని. సాక్షి టీవీలోనే వచ్చింది, వేరే ఛానల్లో కాదు వచ్చింది ఇది. మీ సాక్షి ఛానల్లోనే వచ్చింది ఆ రోజు బోరుగడ్డ ఇంటర్వ్యూ. మీరు అందరూ మర్చిపోయి ఉండొచ్చు, నేను మర్చిపోలా, గుర్తుంది. మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఉన్నాం మేము అంటూ మాట్లాడిన బోరుగడ్డ అనిల్ని ఆ రోజు ఎందుకని సస్పెండ్ చేయాలా? నిన్న మన హార్పిక్ పద్దాకులు ఈ హార్పిక్ పేరు వస్తుంది నాకు, మన వెంకటరెడ్డి బోరు నేర్చేదానికి ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు. ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది అంటేనేమో, బయటకేమో మాకు బోరుగడ్డ అనిల్కి సంబంధం లేదని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ లోపల ఒకళ్ళది పిసుక్కోవడానికి, అదేనండి చేతులు పిసుకోవడం అంటే మీరు ఏదో అనుకున్నారు,
ఏదో కాదు, చేతులు పిసుక్కోవటానికే. ఒకళ్ళ చేతులు ఒకళ్ళ పిసుక్కోవటానికి, బయటకి జనాలను ఎర్రిపప్పలన చేయడానికి ఈ డ్రామాలంతా నడుపుతారా? ఎవరు గొర్రెలు అవుతున్నారు? అసలుకి జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి, బోరిగడ్డ అనిల్ అనే వ్యక్తికి ఎలాంటి సంబంధం లేకపోతే గనక జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడానికి కారణమైన ఆ టీం, లాయర్ల టీము, అదే ఏదైతే స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆన్యల్గా పనిచేసిన అదే లాయర్ల టీము బోరిగడ్డ అనిల్కి ఎందుకు పనిచేసింది? ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నాంపల్లి సిబిఐ కోర్టులోకి సన్నిహితులకు మాత్రమే అవకాశం ఉన్న సందర్భంలో, సన్నిహితులకే లాయర్లకే అవకాశం ఉన్న సందర్భంలో బోరిగడ్డ అనిల్ అనే వ్యక్తి నాంపల్లి సిబిఐ కోర్టులోకి ఎలా వెళ్ళగలిగాడు? ఇది రెండో పాయింట్. వీటికి సమాధానం చెప్తారా? ఎంత బొలుపు మాట్లాడాడు. నేను అమాయకుడిని, శుద్ధపూసని, నేనేం బూతులు తిట్టలేదని చెప్పి మాట్లాడతాడా? తప్పుగా ప్రొజెక్ట్ చేశారని మాట్లాడతాడా? తప్పుగా ప్రొజెక్ట్ చేశారా? రా, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ఏం మాట్లాడేవరా? గుర్తుందా నీకు? పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, మహిళల గురించి ఏం మాట్లాడేవరా నువ్వు? ఈరోజు శుద్ధపోసవా నువ్వు? నిన్ను వెనకేసుకొస్తున్న వాళ్ళందరినీ ఏమనాలరా మరి? అసలు నిన్ను బయటికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఏమనాలరా? ప్రజలు ఎందుకు నమ్మాలి జగన్మోహన్ రెడ్డిని? నేను స్ట్రైట్గా అడుగుతున్నా, ప్రజలు ఎందుకు నమ్మాలి జగన్మోహన్ రెడ్డిని? మిస్టర్ కారుమూరి వెంకటరెడ్డి, నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను. నిజంగానే బోరుగడ్డ అనిల్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేకపోతే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాయర్ల టీమును పెట్టి బోరుగడ్డ అనిల్ని బయటకు తీసుకొచ్చాడో అదే లాయర్లతోటి బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ వేపించి, బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ వేపించి మళ్ళీ జైలుకి పంపించే దమ్ముందా నీకు? ఈరోజు వచ్చి శుద్ధపోస కబుర్లు మా దగ్గర చెప్పమాకు. ఇది ఓపెన్ ఛాలెంజర్ మిస్టర్ కారుమూరి వెంకటరెడ్డి. సిగ్గు శరం ఉండాలి కొంచెం, కాదే కొంచెం అన్న. రౌడీల్ని, దౌర్భాగ్యుల్ని, దగుల్బాజీల్ని ఒకళ్ళ కాదు, యదవ సంతనంతా వేసుకొని, నిజమే యదవలో సన్నాసులు, రాక్షసులు, కరప్టెడ్ పార్టీ వైఎస్ఆర్సీపీ. ఇది కరెక్టు, మీకు సెట్ అయిపోద్ది. ఎవరిని ఎరిగొర్రెలను చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలందరూ వెర్రళ్ళు కాదు, తెలివి మీరిపోయి ఉన్నారు. ఇప్పటికైనా సరే మీ పద్ధతి మార్చుకోకపోతే గనక మిమ్మల్ని 11 నుంచి 1కి పడగొడతారు, గుర్తుపెట్టుకోండి. బోరుగడ్డ అనిల్ ఎలాగైతే మిమ్మల్ని ఈరోజు నగ్నంగా నడి రోడ్లో నిలబెట్టాడో, అలాగే ప్రజలందరూ కూడా తమ ఓటు అనే ఆయుధంతో మళ్ళీ 11 నుంచి 1కి పడగొడతారు, గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్, జాగ్రత్త.